హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే కోవిడ్లో చేపల పులుసు చేశాను. ఈ చేపల కూర అయితే మన ఇండియాలో చేసుకున్నట్టయితే చేయలేదు. ఈ అరబ్బీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేయాలి కాబట్టి వీళ్ళకి నచ్చినట్టయితే చేశాను. ఎలా చేశానో చూసేసేయండి. చేపలు అయితే ముందుగా అయితే క్లీన్ చేసుకుని అందులో అయితే కొన్ని మసాలాలు అయితే వేసుకున్నాను. మసాలాలు అయితే సాల్ట్, పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కమ్మూన్ పౌడర్, మద్రాస్ కర్రీ, ఫిష్ కర్రీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ఈ మసాలాలన్నీ వేసి చేపలకైతే పట్టించాను. ఈ మసాలాలు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా చేపలకైతే అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసినామనుకో చేపలు ఖచ్చితంగా అయితే ఆ పెనానికైతే గడుచుకోపోతాయి. ఎందుకంటే అలాంటి పనులు నేను కూడా చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను. మీరైతే చేయగాకండి. ఒకసారి అంటే ఆయిల్ వేడెక్కకన్నా వేసిన దానికి చేపలన్నీ పెనానికైతే గడుచుకోపోయినాయి. అప్పుడు తెలిసింది ఈ జన్మలో ఇలాంటి పని చేయకూడదని. చేపలు అయితే ఫ్రై చేశాను కానీ క్రంచీగా ఫ్రై అయితే చేయలేదు. ఎందుకంటే చేపల పులుసుకు కాబట్టి ఈ విధంగా అయితే చేశాను. చేపల పులుసుకి ఏంది ఫ్రై చేయటం ఏందని అనుకోవద్దు. ఎందుకంటే టైం సేవ్ అవడంతో పాటు చేపల కర్రీ కూడా సూపర్ టేస్ట్ గా ఉంటుంది. చేపలు ఫ్రై చేసిన ఆయిల్ తో గానీ చేపల కర్రీ చేస్తే సూపర్ గా ఉంటుంది. ఆ చేపలకైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే ఒక దవరాలో వేసి ముందుగా ఫ్రై చేసిన చేపల్లోని ఆయిల్ అయితే అందులో వేసి చేపలు ఫ్రై చేసిన ఆయిల్ తోనే ఆనియన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి టేస్ట్ ఇక్కడే ఉంది. ఆనియన్ ముక్కలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని మసాలాలు కూడా వేసుకోవాలి. సాల్ట్, పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కమ్మూన్ పౌడర్, మద్రాస్ కర్రీ, ఫిష్ కర్రీ పౌడర్, టర్మరిక్ పౌడర్, బ్లాక్ లెమన్ వేసుకోవాలి. ఇవన్నీ కాసేపు అయితే ఆనియన్ లో ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ గా ఉంది, మాడిపోయింది అనుకోవద్దు. ఎందుకంటే బ్లాక్ లెమన్ పౌడర్ వేసాను కాబట్టి ఆ విధంగా అయితే ఉంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసాను. టమాటా పేస్ట్ ని కూడా వేసాను. ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటాను, ఖర్జూరాన్ని, అల్లం వెల్లుల్లిని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఆ మసాలాలు అయితే వేసాను. చేపల కూర అయితే ఖర్జూరం వేసి ఈ అరబ్ దేశాల్లో అయితే ఎక్కువగా అయితే చేస్తారు. కువైట్లో అయితే చాలా మంది నల్లగా చేస్తారు చేపల కూరను. ఎందుకంటే ఖర్జూరం ఎక్కువ వేస్తారు. కానీ నేను ఖర్జూరం తక్కువ వేసి మనం ఇండియాలో చేసుకున్న విధంగా కొంచెం వీళ్ళకి ఇష్టంగా అరబ్బీ స్టైల్లో అయితే చేశాను. ఈ విధంగా ఇలా అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో అయితే చింతపండు వాటర్ని కూడా వేసాను. చింతపండు లేకుండా చేపల కూర అస్సలు ఉండదు ఏ దేశానికి పోయినా కూడా. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సాల్ట్ ఉందా లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని తర్వాత అయితే ముందుగా ఫ్రై చేస్తున్న చేపలను అయితే కర్రీలో అయితే చేపలు వేసేయాలి. చేపలు అయితే కర్రీలో వేసిన తర్వాత అయితే గరిటె అయితే తిప్పకూడదు. దబరాతోనే మసాలా ఆ చేపలకు పట్టేలా తిప్పేసేయాలి. మరో కళాయి తీసుకొని అందులో అయితే చేపలు ఫ్రై చేసిన ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే గార్లిక్ని ఫ్రై చేసేసుకొని తర్వాత అయితే ఆ చేపల కూర పైన వేసేయాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర అయితే ఒక్క బుద్ధులకైతే చేశాను. ఒక్క బుద్ధులు అంటే రంజాన్ అనుకుంటారు, కాదు, ఇప్పుడు ఒక్క బుద్ధులు ఉన్నారు మా వాళ్ళు. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ను చూడాలి అనుకుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.